వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి రేవంత్ రెడ్డి టార్గెట్ వాళ్ళేనా? నారా భువనేశ్వర్ని కలిసిన కానిస్టేబుల్ పై ఎస్పీ వేటు. ప్రభాస్ కి తన లెవెల్ ఏంటో తెలియట్లేదు, పృథ్వీరాజ్ సుకుమారన్. ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత, ఆమె రోజువారీ దినచర్య ఇదే. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ తొలిసారిగా ఏపీకి వెళ్తున్నారు. మార్చి 11న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా విశాఖలో సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ని కలిసిన కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ అన్నమయ్య జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి తిరుపతి జిల్లా బకారపేట మీదుగా వెళ్తుండగా కలిశారు. కానిస్టేబుల్ పై ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం ఆయన్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసులు అధికారులు సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతం చేయడం, రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ పార్ట్ 1 సినిమాలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ తర్వాత ఫ్యాన్స్ కి ఎక్కువగా నచ్చిన క్యారెక్టర్ వరదరాజ మన్నార్తి. ఎందుకంటే ఈ పాత్రను అంత అద్భుతంగా చేశారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ పృథ్వీరాజ్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కి అయితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత ఆన్ స్క్రీన్ లో కూడా వీళ్ళిద్దరూ అంతే గొప్ప స్నేహితులైపోయారు. ఈ విషయాన్ని చాలా సార్లు పృథ్వీరాజ్ కూడా చెప్పారు. అయితే తాజాగా తన కొత్త సినిమా ఆడు జీవితం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తన స్నేహం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పృథ్వీరాజ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించగా ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. భగవద్గీత పుస్తక పఠనం, భగవన్నామ స్మరణతో కవిత దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పనులను కవితకు అందించారు. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సచివాలయ ఉద్యోగులు ప్రవర్తించవద్దని కొణతాల రామకృష్ణ హితవు పలికారు. కొందరు సచివాలయ ఉద్యోగులు అత్యుత్సాహం చూపిస్తూ అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారని, వీటికి సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు తమకు బాధ్యత ఉండబోదని శృతి మెత్తగా చెప్పారు. మేమందరూ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ప్రభుత్వ అధికారులు కానీ, వాలంటీర్లు కానీ, లేదంటే సెక్రటేరియట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ, ఏ స్థాయిలో ఉద్యోగస్తులైనా, కాంట్రాక్ట్లో ఉన్నట్టు ఎవరైనప్పటికీ ఈ ప్రచార కార్యక్రమంలో కానీ, లేదంటే వేరే రకంగా రాజకీయ కార్యక్రమాలు ఏం జరిపినప్పటికీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈసరికే ఎన్నికల కమిషన్ నిన్న ఒక వాలంటీర్ను ఒకరినో వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మేమైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఫోటోలు తీసుకొని డైరెక్ట్గా ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేసే విధంగా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది సెంట్రల్ ఎన్నికల కమిషన్కి. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికలు పెట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మా అప్పీల్ ఏంటంటే, దయచేసి ఇటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకి మరి ఎవరిది బాధ్యులు కాదు. దయచేసి వాటికి దూరంగా ఉండాల్సిందే కోరుతున్నాం. అనకాపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత దివంగత కడిమిశెట్టి రామ్జీ ఇంటి నుండి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గతంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసినప్పుడు దివంగత కడిమిశెట్టి రామ్జీ భార్య మహాలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. కడిమిశెట్టి రామ్జీ వైసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సెంటిమెంట్ గా కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడిమిశెట్టి రామ్జీ భార్య ఆమె కుమారుని కలిసి జనసేనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. కడిమిశెట్టి రామ్జీ ఆది నుండి కాంగ్రెస్ లోనే కొనసాగారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పటికీ కొణతాల రామకృష్ణ పార్టీ మారి వైసీపీకి వెళ్లారు. కడిమిశెట్టి రామ్జీ మాత్రం చివరి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారు. Yes,
నంద్యాల వరదరాజరెడ్డిని ప్రశ్నించిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ స్వగృహంలో జరుగుతున్న సమావేశానికి అనుమతి ఉందా అని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డిని ప్రశ్నించిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి. తాము పబ్లిక్ ప్లేస్ లో సమావేశం ఏర్పాటు చేయలేదని, మా స్వగృహంలో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డి. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తానని వెళ్లిపోయిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి. నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. గతంలో నాన్న ఉన్నప్పుడు కూడా పెద్దాయన అంటే చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాడు. నాన్న పెద్దాయన కోసము అప్పుడు పార్టీలో కూడా పెద్దాయనతో పాటు చాలా నడిచి పెద్దాయనతోనే అప్పుడు కౌన్సిలర్ ఈయన హయాంలోనే కౌన్సిలర్గా కూడా నాన్న ఉన్నాడు. ఆయనతోనే నడుస్తున్నాడు. తర్వాత మనం 2019లో ఎలక్షన్ తర్వాత 2019 వరకు ఆయనతో పాటే ఉన్నాం మేమంతా, మా ఫ్యామిలీ, మా కుటుంబం అంతా. 2019 ఎలక్షన్ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పెద్దాయన కొంచెం ఎలక్షన్లో కొంచెం సైలెంట్గా ఉండడం వల్ల అప్పుడు పోయి నాన్న కూడా మనం ఇలా మీరు కూడా సైలెంట్గా ఉన్నారు, మనము వేరే వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మేము పోదలుచుకున్నామని చెప్పి ఆయన అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు నాన్న కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మనం పోయినాము. కానీ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలో కూడా మనకు మన గౌరవము ప్లస్ మన మైనార్టీస్కి న్యాయము రెండు జరగకపోవడం వల్ల నేను కూడా అక్కడి నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సస్పెండ్ చేసినారని చెప్పారు. కానీ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు నాకు ఏ అర్హత లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్ని. అందుకు వాళ్ళ కాడి నుంచి తప్పుకున్నాను. తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పోయి పార్టీలో చేరాను. పోయి చేరిన తర్వాత మనము పార్టీలో నడుస్తున్నాము. ఎవరికి టికెట్ వచ్చినా కూడా మనము వాళ్ళ వెంటే ఉంటాము. పార్టీ ఏ విధంగా నడుస్తుందో, పార్టీ ఏ విధంగా నడవనికి చెప్తాదో ఆ విధంగా మనము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మన వరదారెడ్డి గారికి మళ్ళీ టికెట్ పైనుంచి హై కమాండ్ నుంచి టికెట్ రావడం జరిగింది. అందుకు ఆయన కూడా మనకు మద్దతు కోసం అంతా సహకరించడం కోసం ఫోన్ చేసినారు, మాట్లాడినారు. నేను మొత్తం ఈ కాలం అంతా నేను ఎప్పుడు కూడా ఆయనకు కట్ కాలేదు. ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయనతో మాట్లాడుతున్నా, కొండాడన్నతో కూడా మాట్లాడుతున్నా, అంతా నేను టచ్లోనే ఉన్నాను. ఇప్పుడు పిలవడం జరిగింది. పిలుతానే నేను ఓకే అని చెప్పి ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ కోసము వర్క్ చేయడానికి, తెలుగుదేశం పార్టీకి ముందుకు నడుపుకోవడానికి ఆయన ఇప్పుడు క్యాండిడేట్గా డిక్లేర్ అయినారు. కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం అంతా కలిసి ఆయనకు ఈ 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా మైనార్టీ సోదరులంతా అందరం కలిసి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకొని ఖచ్చితంగా తీరుతాము. ఈ మాట అందరికీ తెలియజేస్తున్నాను. నుంచి అందరము కలిసి ప్రయాణం చేసినాము రాజకీయాలలో. నాకు మంచి మిత్రుడు, నాకు మంచి సలహాదారుడు కూడా. ఏదన్నా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనతో సలహా తీసుకుంటాండే ముస్లిం సోదరులతో వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఈ మార్గం మంచి మార్గాన్ని తీసుకొని పోదామని చెప్పిన మంచి మిత్రుడు నాకు మున్నా గారు. మరి ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకొని మరి కౌన్సిలర్గా ఉండబడిన మహమ్మద్ గౌస్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా మేమందరం ఆయన పార్టీలోకి స్వాగతిస్తూ ఆయన భవిష్యత్తును మా చేతుల్లో పెడుతున్నాడు. ఆయన భవిష్యత్తును తప్పకుండా మేము తీర్చిదిద్దుతాము. మంచి కౌన్సిలర్గా కూడా ఉండేటట్టు మా యొక్క సహాయాలు సహకారాలు అభివృద్ధి విషయంలో అన్ని రకాల మేము ఆయనకు సహకరిస్తాము. మరి స్వర్గీయ మహమ్మద్ గారు నాకు మంచి మిత్రుడు.
దాదాపు నేను ఆయన 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలలో ప్రయాణం చేసినాము. ఎప్పుడు కూడా ఆయన అవసరం వచ్చినప్పుడు సలహాలు తీసుకుంటే ఆ సలహాలు మీ అందరితో మాట్లాడి సలహాలు నాకు ఇచ్చేవాడు. ఆ సలహాల ప్రకారం మేము ముందుకు పోయే మంచి మిత్రుడు. మరి దురదృష్టం కొద్దీ ఆయన స్వర్గీయులైనారు. మరి ఆయన కొడుకు మహమ్మద్ గౌస్ను కూడా మేము తీర్చిదిద్ది రాజకీయాలలో ఆయనంటూ ఒక వ్యక్తిగా మేము రాజకీయాల్లో నిలబెట్టాలనే ఒక ఆలోచనతో నేను స్వయంగా ఆయనతో కలిసి మాట్లాడకపోయినప్పటి నుంచి ఫోన్లలో చెప్తా ఉండేవాడిని, గౌస్ నువ్వు పొరపాటు చేయొద్దు, సక్రమైన పద్ధతిలో ఈ ప్రొద్దుటూరు 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలేతి చూపకుండా రాజకీయ జీవితాన్ని గడిపినాం. ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని కేటాయించినారంటే దయ, మీ అందరి యొక్క ఆశీర్వాదమే, ప్రొద్దుటూరు ప్రజల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వేలు చేసినా కూడా అన్ని సర్వేలలో కూడా నా పేరే వస్తా ఉంది. మరి మీరు ఫోన్లలో సెల్ ఫోన్లలో వచ్చే అన్నిటిలో కూడా 72-73% వస్తా ఉంది. కానీ ఈ రోజు నాకు టికెట్ ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ మీద టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పింది ప్రొద్దుటూరు ప్రజలు. ఏ ఒక్క లీడరు నా వెనకలేడు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో కలిసి, సార్ మాకు రాజకీయాలలో మళ్ళీ కంటిన్యూ అయ్యేదానికి అవకాశం లేదని చెప్పి ఒకే ఇచ్చి నేను మా కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము. తర్వాత ఆవులగడ్డ మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసినాం, కమలాపురం మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసినాం. నేను ఎప్పుడు మళ్ళీ పైరవీలు చేయలేదు, ఆయన కోసం మళ్ళా తిరగడం లేదు, మాట్లాడలేదు. రాజకీయాలలో ఎవరైతే బలవంతుడు ఉంటాడో ఆ ఏరియాలో గెలవగలుగుతాడో వారికి టికెట్ ఇస్తారనే నాకు సంపూర్ణ నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు ప్రజలందరూ కలిసి వరదరాజు రెడ్డి గారు అయితేనే మాకు ప్రొద్దుటూరులో బాగుంటుందని అన్ని సర్వేలలో కూడా 72% సర్వే వచ్చిన కారణంగా నాకు కేటాయించడం జరిగింది. ఈ టికెట్ ప్రొద్దుటూరు టికెట్ నాకు ఇచ్చేదానికి అంత ప్రొద్దుటూరు ప్రజలు తప్పక ఏ సిఫారసు ఎవరిదేం లేదు. కాబట్టి మేము గతంలో నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా, 35 సంవత్సరాలు నేను ప్రొద్దుటూరులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దృష్టికి వచ్చి ఆదుకునేవాడిని. ఎవరు తప్పు చేసినా కూడా క్షమించేవాని కాదు. ఎందుకంటే ఈ ప్రొద్దుటూరులో దాదాపు 3.5 లక్షల జనాభా ఉన్నారు. 3.5 లక్షల జనాభాకు పోలీసు ఉంటుంది. పోలీసు అవినీతి కారణాల వలన ఎన్నో రకాల వాళ్ళంతా తప్పు చేస్తారు. పోలీసులు కానీ, అది రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరైనా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా తప్పు చేస్తే క్షమించేవాని కాదు. ప్రజల కోసం ఉండేది, ప్రజలకు సర్వీస్ చేయండి, సేవ చేయండి. అంతేగాని మీరు ఏదో అధికారం ఉండదని నాకు ఇల్లు కట్టుకుంటా అంటే ఎంత డబ్బులు ఇవ్వాలా, రోడ్లు వేసిన తర్వాత ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎన్నిటమని నేను దగ్గరికి చేర్చేవాడిని. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నిందించేవాడిని. కాబట్టి ప్రొద్దుటూరులో ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. గత 10 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటున్నారు. ఆయన ఆస్తి ఇప్పటికీ 1000 కోట్లు. ఎట్లా వచ్చింది అది డబ్బు? వడ్డు ప్రజలది, ప్రభుత్వాన్ని డబ్బు. ఇప్పుడు ఆయన అంటాడు నేను ఏదో రాజకీయాలలో నేను ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టానంటున్నాడు. ఎవరిచ్చింది? ఎవరి ద్వారా సంపాదించుకునే డబ్బు? ప్రొద్దుటూరు ప్రజలది డబ్బు. ప్రొద్దుటూరు ప్రజల యొక్క ఆస్తులు దోచేసుకునేవాడు. డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కంటి డాక్టర్ గారు. ఆయన ఇల్లు ఆయనకు తెలియకుండానే వేరే వాళ్ళకు రిజిస్టర్ అయిపోయింది. ఎట్లయిపోతుంది ఆయన లేకుండా? అడగండి. ఆయన ప్రముఖ వైద్యుడు, పొద్దుటూరులో అందరూ తెలిసిన వ్యక్తి. ఆయన ఆస్తి వేరే వాళ్ళ పేరులో రిజిస్టర్ అయింది. ఇంకొకరు ఆయన స్నేహితుని ఆస్తి కూడా రిజిస్టర్ అయిపోయింది. ఈ మాదిరి కూడా ఆస్తులకు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి పోయి తలకాయ పగలగొట్టినారని పోయి చెప్తే కూడా పోలీసు వాళ్ళు కేసులు కట్టడం లేదు. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ఇబ్బందులు పడింటారు పోలీస్ స్టేషన్లకు పోయి. కారణం ఏముంది? వైఎస్ఆర్ పార్టీ కింద దాసోహం అంటున్నారు పోలీసులు అంటారు. దాసోహం వాళ్ళు ఎమ్మెల్యే గారు డబ్బు మీరు సంపాదించుకోండి అనే కాటికి తయారైపోయి పోలీసు వాళ్ళందరినీ పోస్టింగ్ పొద్దుటూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐని పోస్టింగ్ ఇవ్వాలంటే 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇచ్చారు. అంత డబ్బులు వచ్చి ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. మీకు దాదాపు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా పరిస్థితి, గతంలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడే పరిస్థితులు ఎట్లున్నాయని మీకు అందరికీ తెలిసింటారు. కాబట్టి ప్రొద్దుటూరు ప్రజల యొక్క
మానవ ప్రాణాలను రక్షించే దానికోసం ఎప్పుడు ఎల్లవేళలా మీ ముస్లిం యొక్క మైనారిటీ సోదరుల యొక్క హక్కులు పరిరక్షించే కోసం ఎప్పుడు గతంలో ఉన్నాడు. మరి మహమ్మద్ గారు, ముక్తారు, నిమ్మకాయలు చాలా మంది నాకు అందరు మిత్రున్నారు. నాతో పాటు వచ్చి నా పక్కన సమానంగా కూర్చుంటాం. వాళ్ళ సలహాలు వింటాం. వాళ్ళు ఏమన్నా చేయాలంటే, మంచి చేయాలంటే చేస్తాం. అటువంటి పరిస్థితి ఇప్పుడు పొద్దుటూరులో లేదు. మరి ఈ పరిస్థితిని మనం పోగొట్టాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మీరు గెలిపించాలి అందరూ. ఎందుకంటే ప్రజలకు పోలీస్ స్టేషన్లో కానీ ఇసుక దందా వదులుతున్నారు విపరీతంగా. మనం ఇల్లు కట్టుకోవాలంటే గతంలో 1500కు 1400కు ఇసుక వచ్చేది. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉండింటే దాదాపు 4000, 3500 ట్రాక్టర్ ఇసుక కొని ఇల్లు కట్టుకుంటారు. మా పర్మిషన్ లేదు, మా ఓన్ సైట్ కదమ్మా, మా సొంత దాంట్లో పెట్టుకుంటున్నాము. మా గతంలో ఎప్పుడు నేను చాలా కాలము రాజకీయాల్లో ఉన్నాను. మా సొంత స్థలంలో పెట్టుకునేదానికి ఎప్పుడు పర్మిషన్లు అవసరం లేదమ్మా. పబ్లిక్ ప్లేస్లో పెడితేనే అవసరం. మా ఇల్లు అమ్మా ఇది. మా ఇంట్లో దానికి కూడా మాకు పర్మిషన్ అంటే ఏంది? మేడం కోడ్ ఉన్నా కూడా మా సొంత దాంట్లో పెట్టుకుంటే కోడ్ వర్తించదమ్మా. ఏమన్నా గవర్నమెంట్ సైట్లోనో పబ్లిక్ సైట్లో పెడితేనే కోడ్ వర్తిస్తుంది. మా సొంత సైట్లలో పెట్టుకుంటున్నాం మేము. దానికి మిమ్మల్ని అడగాలంటే మేము ఇళ్ళలో కూడా మేము ఉండాలంటే కూడా మిమ్మల్ని అడగాలనా? గ్యాదర్ అయినా మీకు పబ్లిక్ న్యూసెన్స్ ఏం లేదు, ప్రైవేట్ స్థలం ఇది. చెప్పండి అమ్మా. మా ఇళ్లలో సొంత స్థలాల్లో పెట్టుకునే దానికి కోడ్ ఎప్పుడు లేదు. నేను 30 ఇదంతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెట్టుకున్నారు. ఏదో ఇట్లా అవసరాల కోసం ఉంటుందని కూడా ఖాళీ సైట్ పెట్టుకున్నాడు. ఇట్లా మేము పెట్టుకుంటాను అమ్మా. మీరేం దీనికి కోడ్ వర్తించదు మేడం. మీ నేమ్మా? హైమావతి. అవుమ్మా, మీతో నాకు పరిచయం ఉంది కాబట్టి ఇది మాకు తెలిసి ఓన్ సైట్లో మేము మొత్తం పెట్టుకున్నాం కాబట్టి కోడ్ వర్తించదు. పబ్లిక్ ఎక్కడైనా పెట్టుకుంటేనే కానీ రోడ్లలో ఊరేగింపుపోతే కానీ మేము పర్మిషన్ తీసుకుంటాం. తెలియజేయండి అమ్మా. కూర్చోండి, మన వాళ్ళందరూ కూర్చోండి అమ్మా. మన దుర్మార్గపు పరిపాలన పోవాలంటే మనమందరము తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి మన పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి మనము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి మనం అందరము కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. మొహమ్మద్ గౌస్ గారిని ఎప్పుడు కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఆయన సమస్యలు ఏమన్నా ఆయన వెంట ఉండి వెన్నంటే మేము ఆదుకుంటాం. అందరికీ నమస్కారం. రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులు ఓట్లు అమ్ముకుంటున్నారని దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షులు రాజాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ క్రిస్టియన్ జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవులు వేరు, రాజకీయాలు వేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలలో క్రైస్తవులు పాస్టర్స్ ను రాజకీయ నాయకులు కలవడం సర్వసాధారణమని అన్నారు. అంతేకాని రాజకీయ నాయకులు కలిసినంత మాత్రాన ఓట్లు అమ్ముకునే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి నచ్చిన వారికి ఓట్లు వేసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లూథరన్ చర్చ్ అధ్యక్షులు ఇస్కపట్ల ఇజ్రాయెల్, సెక్రటరీ పెనుమల్ల ఏసేపు, జేఏసీ గౌరవ అధ్యక్షులు నేహయ్య, జేఏసీ కాకినాడ అధ్యక్షులు యేసుబాబు, కాకినాడ సెక్రటరీ కిరణ్, కాకినాడ ట్రెజరర్ కె శ్యామల్, జేఏసీ జిల్లా సెక్రటరీ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వసాధారణం అయితే దయించి పాస్టర్ గారులు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవ మతం ఏ పార్టీకి కొమ్ము కాసే మతం కాదు. మతం వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి దయచేసి విజ్ఞులు చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత క్రైస్తవులు ఓట్లు అమ్ముకుంటున్నారు అనే వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు జేఏసీ ఖండిస్తూ ఉంది. క్రైస్తవులమైన మేము దేశ సమగ్ర అభివృద్ధికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అలాగే మా ఓటుని ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా కొనగలిగిన సత్తా ఏ పార్టీకి లేదు. అమ్ముకునే దుస్థితి కూడా క్రైస్తవ్యానికి లేదని ఈ సందర్భంగా మరోసారి జేఏసీ తరపు నుంచి స్పష్టం చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారులని రాజకీయ నాయకులు కలవడం సర్వసాధారణం. అయితే పాస్టర్ గారు రాజకీయానికి వ్యతిరేకం కాదు, కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ పాస్టర్ గారు కూడా కొమ్ము కాయరు అనే విషయాన్ని
ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఆమోదించామని కూడా చెప్పారు కదా. కాకినాడ రూరల్ మండలం బొడ్డుచీరు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముసుగు వేయడం పట్ల సబతి ఫణేశ్వరరావు, రామలక్ష్మి ఆందోళన చేశారు. అల్లూరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, తనగా స్వాతంత్రోద్యమకారుడని అన్నారు. అధికారుల చర్య ఆ వీరుణ్ణి అవమానించడమేనని అన్నారు. ఎన్నికల కోడ్ నిమిత్తం స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అధికారులు ముసుగు వేయడం జరిగిందని సబతి ఫణేశ్వరరావు, రామలక్ష్మి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎన్నికల కోడ్ అమలులో ఉందని, విగ్రహానికి ముసుగు వేయడం జరిగింది అని అన్నారు. తక్షణమే ముసుగును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అందుచేత ప్రభుత్వ అధికారులు ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం రాజకీయ నాయకుల విగ్రహాలకి మరి ముసుగు వేయాలి, వాళ్ళని పబ్లిక్ కనపడకుండా ఉండాలనేటువంటి నియమం అయితే ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు జాతీయ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ, అదేవిధంగా మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్, విప్లవ జ్యోతి, ఈ దేశానికి యువతకి ఆదర్శమైనటువంటి పోరాటానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారికి మరి ముసుగేయమని చెప్పేసి ఎక్కడ లేదు. మరి ప్రభుత్వ అధికారులు ఎలక్షన్ నియమావళిని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ పంచాయతీ ఈఓ గారు కానీ, దానికి సంబంధించినటువంటి పై అధికారి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ అందరూ కూడా పర్యవేక్షణలు కదా. అంచేత గ్రామ స్థాయిలో పర్యవేక్షణ అనేటువంటిది పూర్తిగా లేదు అని చెప్పేసి చెప్పడానికి ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే మరి అల్లూరి సీతారామరాజు గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన దేశం కోసం, దేశానికి స్వతంత్రం రప్పించడం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా రాజకీయ నాయకులు జమాలో వేసేసారంటే అది ఎంత మరి ఏ విధంగా ఆలోచన చేసుకోవాలి. నెక్స్ట్ మీరిచ్చే సందేశం యువతకు ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాలు ఏవైనా కానీ యువతకు ఆదర్శంగా ఉండాలి. మరి ఎట్లా అసలు రాజకీయ పార్టీకి, జాతీయ నాయకులకి తేడా తెలియకున్నటువంటి అధికారులు పర్యవేక్షణలో ఎలక్షన్ల నియమావళి జరుగుతోంది. అటువంటి పరిపాలన వ్యవస్థ ముందుకు నడుస్తోంది. అదేవిధంగా దీంతో పాటు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను. పూర్తిగా పర్యవేక్షణ అనేటువంటిది ఎక్కడైతే లోపించదో అన్నీ ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంచేత మేము ప్రభుత్వ అధికారులకి చెప్పించే విధంగా ఉండకూడదు. మళ్ళీ రాజకీయ కోణంలో చూడకుండా మరి తక్షణం ఇటువంటి చర్యలు ఏదైతే ఉన్నదో దాని చర్య తీసుకుని ఇమీడియట్గా రిమూవ్ చేయండి. ఎందుకంటే మేమే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, మేము తీయకూడదు. ఎందుకంటే ప్రభుత్వం మీరు ఎలక్షన్ కోర్టులో మీరు కప్పారు కాబట్టి మీరే తీయాలి కంపల్సరీగా. మొన్న ఇక్కడే చెప్పాము, ఇక్కడ కోర్టు ఉల్లంఘన జరిగిందని చెప్పేసి దీని మీద కూడా మేము అవసరమైతే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పొట్టగొట్టే సంస్కృతి మాది కాదు. అంచేత అందుకోసం ఆలోచించాం తప్ప మీరు ఇలాగే చేసుకుంటా పోతానంటే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. గాంధీనగర్ అంజయ్య కాలనీ 82వ వార్డ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణను గెలిపించాలని ప్రార్థిస్తూ ఇంటింటా ప్రచారం కార్యక్రమం జరిగింది. ఈరోజు 82వ వార్డు అంజయ్య కాలనీ 1వ వార్డులో కొనతాల రామకృష్ణ గారికి మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కొనతాల రామకృష్ణ గారికి మద్దతుగా ప్రచారం స్టార్ట్ చేశాం. దీనికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేగా ఆల్రెడీ కొనతాల రామకృష్ణ గారిని అందరూ యాక్సెప్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొనతాల రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించడానికి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటి ప్రచారంలో భాగంగా మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు.
మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత. దేశంలోనే కల్తీసారా మద్యం అమ్ముతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కసింకోట మండలం తాళ్లపాలెం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలోని జగన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన అంతం చేయడానికి యువత నడుం బిగించాలి. 30 రోజులలో రాష్ట్రానికి పట్టిన రావణాసుర పాలన అంతం ఖాయం. రాష్ట్రం తగలపడుతుంటే సైకో జగన్ రెడ్డి ప్యాలెస్ లో కూర్చొని ఫీడేలు వాయిస్తున్నాడు. రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి మిగిలింది ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే. ఓటు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. దేశంలోనే కల్తీసారా మద్యం అమ్ముతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వర్ రెడ్డిరావు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల మురళి, పొన్నగంటి అప్పారావు, ఉగ్గిన రమణమూర్తి, గొంతిన శ్రీనివాసరావు, నిమ్మదల సన్యాసి నాయుడు, కర్రి సత్యనారాయణ, సర్పంచ్ గల్లారాజు, పావాడ కామరాజు, కర్రి గోవింద్, పెంటకోట రాము, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, కర్రి లోవరాజు, ఉల్లింగల రమేష్, షేక్ బాబర్, నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు, నడుపల్లి, కానూరు అగ్రహారం మరియు ఉస్సూర్మల్ గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ ఐక్యవేదిక సమావేశాలలో టీడీపీ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ భోగపల్లి ప్రసాద్, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గం జనసేన బీసీ నాయకులు వీరస్వామి, పెరవలి మండలం టీడీపీ అధ్యక్షులు అతికల శ్రీను, జనసేన మండల అధ్యక్షుడు పిప్పర రవి మరియు ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సైనికులు అలాగే జన సైనికులతో పాటు వీర మహిళలు కూడా కొంతమంది వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మీరందరూ మొన్నటిదాకా ఒక రకం సీటు ప్రకటించే వరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి, ఎవరి పోరాటాలు వాళ్ళవి, ఏదో అన్ని ప్రయత్నాలు జరిగినాయి, చేశారు. మీరు కూడా కష్టపడ్డారు. అలాగే ఈ 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తలు పడినటువంటి కష్టం అంతా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు ఉదయం కాట్రేనికోన మండలం ప్రసిద్ధిగాంచిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాట్రేనికోన గేట్ సెంటర్, తిలకమ్మ చెరువు, ఉప్పాడు, గొరగంగూడు, సావరం చేరుకున్న బైక్ యాత్ర అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఎన్నికైన దాని నుంచి ప్రతి క్షణం కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసి మీ అందరి మనసుల్లోనూ కూడా చిరస్థాయి అయినటువంటి పేరును పొంది కేవలం రాజకీయవేత్తగా మాత్రమే కాకుండా మీ అందరి కుటుంబంలో ఒక సభ్యునిగా మీ ఆత్మీయత అనుబంధాన్ని పొందినటువంటి నేతగా, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసినటువంటి శాసనసభ్యునిగా పేరు పొందినటువంటి శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన అదేవిధంగా పెద్దలు, సూపర్ డూపర్ హిట్ చిత్రాల నిర్మాత, అన్నిటికంటే మించి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, అదేవిధంగా గడిచిన కొంతకాలంగా మీరే నా ధైర్యం, మీరే నా బలం, మీరే నా నైతిక స్థైర్యం. పార్టీని కాదు నేతను చూడండి. రాష్ట్రం నాశనం చేసే నాయకుణ్ణి కాదు అభివృద్ధి చేసే నాయకుణ్ణి చూడండి. నేను మీ వాడిని, మీతోనే ఉంటాను, మీ వెంటే ఉంటాను. ఇప్పటి వరకు మీరు నాకు తోడుగా ఉన్నారు, ఇక నుండి నేను మీకు నీడగా ఉంటాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం వల్లే 108 ఏర్పడింది. పెత్తందారీ వ్యవస్థకు, పేదలకు జరుగుతున్న ఈ యుద్ధంలో ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని ఓడిస్తారో మీరే సమాధానం చెప్పాలి. కోట్ల రూపాయల నిధులతో అనేక గ్రామాలలో చర్చిల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 2.5 కోట్ల రూపాయలతో 7 చర్చిలను పూర్తి చేశాం.
రానున్న ఎన్నికల్లో విజయం సాధించి మిగతా చర్చలు కూడా త్వరితగతిన పూర్తి చేసి క్రైస్తవ సోదరులకు అంకితం చేస్తాం. మీరు జైవజనులు, మీ వాక్యము నాకు ముఖ్యం, మీ ఓటు నాకు ముఖ్యం. అసత్యపు మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఓటును అడగడానికి మీ ఇంటి ముందుకు ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. 24వ సంవత్సరంలో జరగనైనటువంటి ఎలక్షన్ లో డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని మన ఎంపీగా ప్రభు వారిని కూర్చొని పెట్టినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు బిషప్ జయప్రకాష్ గారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన అలాగనే అందరూ ఒక్క నిమిషం మన ఎమ్మెల్యే గారి కొరకు డాక్టర్ అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మొట్టమొదటి నుంచి కూడా దాదాపు 2011లో నేను రాజకీయాల్లో ఇక్కడ ప్రవేశం చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవటం, ఆ తర్వాత పాస్టర్స్ అందరికీ కూడా వస్త్రాలు బహుకరణ చేయటం, వాళ్ళందరికీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లానే అనేక సందర్భాల్లో మీ యొక్క సహాయం కోరుతూ ఉన్నాం. మీరు కూడా మా వంతు దయ ఉంచి 2 సార్లు కూడా మీ సహాయ సహకారాలు అందించారు. గతంలో మొట్టమొదట విజయమ్మ గారు గుంటూరులో ఒక దీక్ష చేసినప్పుడు నేను యునైటెడ్ ఫాస్టర్స్ టీం అందరినీ కూడా ఆమె దగ్గరికి ప్రత్యేకంగా ఒక బస్సులో తీసుకువెళ్ళి ఆమె కోసం గుంటూరులో ప్రార్థన చేపించి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి కూడా మనం అందరం ప్రతి సంవత్సరం కలుస్తూనే ఉన్నాం. అనేక చోట్ల సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. అనేక చోట్ల మనం అందరం కలుసుకొని మీ యొక్క సహాయం కోరుతున్నాం. మీరు కూడా అదే రకంగా అదే రీతిలో స్పందించి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఒకటే చెప్పదలుచుకున్నాను, భగవంతుడు అయిన యేసుక్రీస్తు నేర్పిన ప్రేమ, దయ, కరుణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. అట్లానే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యేసు ప్రభు నేర్పించిన ప్రేమ ఉండటం వల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమందికి సహాయం చేశాడు ఆయన రూపంలో అని చెప్పి నిజంగా ఆయన తీసుకొచ్చిన 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడే చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగుల్ని స్వస్థపరచుడి, నిద్రపోయిన వాడిని లేపుడి. మరి ఈ వాక్యంలో ఉన్న 10:8 10వ అధ్యాయంలో ఉన్న 10, 8వ వచనంలో 8 కలిపి 108 అనే నామకరణం చేసి రాజశేఖర రెడ్డి గారు కొన్ని కోట్ల మంది ప్రాణాలని నిలబెట్టిన, ఇప్పటికీ కూడా ఒక 108 వాహనం రోడ్డు మీద వస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే అది 108 అనే వాహనం ఈ రాష్ట్రంలో తిరుగుతున్నంతకాలం ఆయన బతికే ఉన్నాడు, జీవించే ఉన్నాడు అని చెప్పేది వాస్తవం. ప్రతి ఒక్కరు ఇవాళ ఎవరైనా కావచ్చు, ఆ 108 వాహనంలో ఏదైనా ఆపద వచ్చి ప్రయాణం చేసిన వాడికి తెలిసింది దాని విలువేంటో. ఖచ్చితంగా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తాం, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హాస్పిటల్కి సరైన సమయంలో చేరి ప్రాణాలని కాపాడి శక్తి ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నిజమైన విలువ ఏమిటో అని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. కాబట్టి అలాంటి కుమారుడు, అదేవిధంగా విజయమ్మ గారు, ఆమె రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం కేవలం తను వంటగదికే ఇంటికే పరిమితమైంది, గృహిణిలాగానే ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె లక్షల మందిలో ప్రసంగం చేసింది. ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్పింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఈ బైబిల్ మాత్రమే అని బైబిల్ కట్టుకొని మాట్లాడారు. ఆమె స్టేజ్ మీద కానీ లేదా ఎక్కడ మాట్లాడినా సరే బైబిల్ చేతిలో పట్టుకుని దాన్ని కూడా విమర్శించారు చాలామంది, దాన్ని కూడా విమర్శించారు. కానీ విమర్శలను పక్కన పెట్టి ఒకటే మాట చెప్పింది, నాకు ధైర్యాన్ని కొండంత బలాన్ని ఇచ్చింది బైబిల్, దీనివల్ల నేను మాట్లాడగలిగాను ఇంత లక్షల మందిలో కోట్ల మందిలో అని చెప్పిన మాటలు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అట్లనే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, ఇవాళ పెత్తందారులకి
పేదవాళ్ళ మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉందని చెప్తాను. ఎందుకు ఇవాళ జరుగుతూ ఉంది? పేదవాడికి వాళ్ళ న్యాయం చేసే కార్యక్రమం చేశాడు కాబట్టి. ఏ విధంగా న్యాయం చేశాడు? ఎస్, మీ పిల్లల్ని చదివించుకుంటున్నారా లేదా? ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మీ పిల్లల్ని ఇవాళ బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోగల శక్తిని ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు. విద్య లేకపోతే ఎవరు కూడా పనికిరారు. అలాంటి చదువు మీ పిల్లల్ని చదివించుకునే కార్యక్రమం, పథకాలు ఇచ్చే కార్యక్రమం, డబ్బులు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ ఇంట్లో ఆడకూతురు చేతిలో 4 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఇవాళ బ్రహ్మాండంగా తన కుటుంబాన్ని మరి మంచిగా ఇవాళ చదివించుకోవడం కానీ, వైద్యం చేయించుకోవడం కానీ, ఇవాళ అన్ని అవసరాలు తీర్చే కార్యక్రమం. చేయూత అనే పథకం 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఈ పథకం ఎక్కడైనా ఉందా దేశంలో? ఎక్కడ లేదు. ఇవాళ ఇన్ని పథకాలు ఇస్తుంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఉచితంగా డబ్బులు పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఎవరి కోసం పంచుతున్నాడు? పేదవాళ్ళ కోసం. వైట్ రేషన్ కార్డు పేదవాళ్ళ కోసం ఈరోజు పంచుతున్నాడు. ఎందుకు పంచుతున్నాడు? మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఆర్థికంగా ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి. మానవ వనరుల అభివృద్ధి కూడా అభివృద్ధి ఈ రాష్ట్రంలో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా గొప్పది మానవ వనరుల అభివృద్ధి. నేను కాదు చెప్పింది, అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థిక రంగంలో ఆయన చెప్పాడు, అన్నిటికన్నా ఇవాళ మనం రోడ్డు వేస్తాం లేదా ఒక ఫ్యాక్టరీ కడతాం, కానీ ఒక ఇంట్లో పేదవాడు ఆకలితో చచ్చిపోతే అది అభివృద్ధి కాదు. కాబట్టి ఆ అభివృద్ధి ఏమిటి, ఎందు రూపంలో చూపించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. శాసనసభ్యులు చెప్తున్నారు, దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏ విధంగా అండగా ఉన్నారు, దాదాపు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇంకా ఒక పెద్దలు చెప్పారు రూరల్ నియోజకవర్గంలో కొన్ని ఇవ్వాలని, తప్పకుండా అవి కూడా తప్పకుండా మీ శాసనసభ్యులు ఇస్తారు. అలాగే దానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కానీ అన్నీ కూడా నా వంతు తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో నేను తప్పకుండా ఎంపీ అయితే నా వంతు తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ కూడా కృషి చేస్తాను, మీకు అండగా ఉంటాను. మీ శాసనసభ్యుడు ఏ విధంగా మీతో కలిసి ప్రయాణం చేశాడో అదేవిధంగా మీ శాసనసభ్యుడితో కలిసి మంచి ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నానన్న. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు, 10 మందిని మార్చగలిగిన వాళ్ళు, 10 మందికి ఇది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, మీరందరూ కూడా సామాన్యులు కాదు, శక్తివంతులు. మీరు కనీసం ఒక 100 ఓట్లు మీరు ఇట్లా చెప్పి అట్లా ఏమంటే వేసేవాళ్ళు మీకు ఉన్న వాళ్ళు. ఇక్కడే దాదాపు 30-40 వేల ఓట్లని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, అంటే ఎవరైనా గెలవాలని దించాలన్న ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ రూమ్లోనే ఉంది. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే చెప్తాను, మీరందరూ కూడా సాయం చేయండి తప్పకుండా. మీరు చేసే సాయం ఈరోజు నేనైనా సీనన్నాను, కానీ మీరు చేసేది మాకు కాదు, మా సాయం కన్నా మంచి చేస్తూ ఈ రాష్ట్రానికి పేదవాడికి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చదువుతుంది సాయం అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చే కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని పిలిచినందుకు, ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన సుధీర్ గారికి ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలా, మీ అందరి ఇది ఉండాలని చెప్పి మనస్ఫూర్తి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.